అన్న కనిపిస్తుంది కదా అందమైన వచ్చే వాళ్ళు ఎట్లా తిరుగుకుంటే ఇంట్లో భుజం మీద అంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్. ఇప్పుడైతే మనం లాంగ్ ట్రిప్ అయితే పోతున్నాం. ఎడికి పోతున్నాము? అయోధ్యకి మామ. అయోధ్యకి కుంభమేళ ఒకటి చెప్పు. అయోధ్య కుంభమేళ అన్ని ఏడికి పోతాం ప్లీజ్ చెప్పు ఒకసారి. అయోధ్య కుంభమేళ వచ్చేసి ప్రయాగ్రాజ్, వారణాసి. దీనికైతే పోతున్నాము. ఫస్ట్ మేము ఇప్పుడే ఇంటి నుంచి స్టేషన్కి అయితే వచ్చినాం. ట్రైన్ ఎంత ఉంది మామ? 12 ఉన్నది మామ. 12 ఉంది. ఇప్పుడు టైం ఏంటి? 9 అయింది మామ. అంటే 12 ఉన్న ట్రైన్ కి 9 పిలుచుకొచ్చి వీడు ఏం చేస్తున్నారా? స్టేషన్ లో కూర్చున్నా. స్టేషన్ వస్తలే వీడు. ఆ అమ్మాయిలకి ఈడ అమ్మాయిలకి సైడ్ కొడుతున్నాడు. దొంగ నా కూడా సింగిల్ అని అందరికి సైడ్ కొడుతున్నాడు. తిన్నాము ఉప్మా? ఎంత ఉప్మా? ఓన్లీ వర్తబులా కాదు? వర్తబుల్ బాగుందా? సూపర్. ఎక్కడ అది ఒక షాప్ ఇలా అదే ఇక్కడ ఉంటా షాప్. దీనికి బ్యాక్ సైడ్ ఉప్మా అయితే వర్తబుల్. అది కూడా కేవలం 30 రూపీస్కి. దీనికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నైట్ 9 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఈవినింగ్ ఏమంటారు ఓవర్ నైట్ 2-3కి వచ్చినా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. విశాఖపట్నం హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే మనం దిగి సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ జంక్షన్ కి అయితే వచ్చేసాం. స్టార్ట్ అయితే అయినా మనం చిన్న నడుచుకుంటాం. ఇక్కడే మనం అయితే స్టార్ట్ కి వచ్చినాము. ఇక్కడ నుంచి అంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ దిగి ఆటోకి 40 రూపీస్ పే చేయడం జరిగింది. పే చేసి ఘాట్ వచ్చినాము. ఇక్కడ వెళ్ళి స్నానం చేసి అయితే చేసుకోవాలి. ఫస్ట్ తినాలి చికెన్. ఏమో చేయాలి ఇప్పుడు లంచ్ డైరెక్ట్ లంచ్ స్టార్ట్ అవుతాను. कहाँ से तुम्हें? मैं झारखंड से हूँ गाइस। मैं भी झारखंड से हूँ गाइस। चैनल को सब्सक्राइब करें, लाइक करें और कमेंट करें। ढेर सारा प्यार दे, ऐसे ही सपोर्ट बनाने के लिए थैंक यू। थैंक यू। వినమాట అన్న కనిపిస్తుంది కదా అందమైన వచ్చే వాళ్ళు చెప్పు ఎక్స్పీరియన్స్ అబౌట్ వాటర్. చెప్పు వాటర్ ఎట్లుంది? పోతాము.
అక్షయ్ వాట్ ఇది హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. మనం ప్రైవేట్ జంక్షన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కాశీ పోతున్నాం. కాశీ నుంచి ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఉంది సికింద్రాబాద్కి. ట్రైన్ అయిపోతుంది. నాతో పాటు ఇంకొకడు అలా ఉన్నాడు. Hi guys. దీని వల్లనే కాశీకి పోతున్నాం ఇప్పుడు. లేకపోతే డైరెక్ట్ సికింద్రాబాద్ పోతాం. కొన్ని దాంట్లో కొన్ని వీడియోస్లో నా వాయిస్ హలో గైస్, మనది కాశీ అయితే ఇప్పుడే దిగినాము వారణాసిలో. ఇక్కడ నుంచి కాశీకి అయితే పోవాలి. కాశీ ఘాట్ భగత్ దిగుతారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక 5 minutes నడుచుకుని అయితే పోవాల్సి వస్తుంది. పర్సన్కి అయితే 20 rupees ఛార్జ్ చేస్తారు. ఇంతకన్నా ఎక్కువ కూడా ఛార్జ్ చేయరు. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఎట్లా ఉంటుందని చెప్తా. Wearing dress, it is so short. Where are the rest? ఇప్పుడే మనం అయితే దర్శనం అయిపోయింది. స్టేషన్ కి అయితే రీచ్ అయినాము. మసక్ నేను ఏడికి ప్లాన్ నెక్స్ట్ తిరుపతి మచ్చా. ఇంక చెప్పనే కన్నా ఉండాలా, కొంచెం మనకి విననే కన్నా ఉండాలి. అది అయితే మేమైతే ఇంటికి అయితే పోతున్నాం. మచ్చా తిరుపతి మచ్చా, ఇంటికి తిరుపతి మచ్చా. ఎట్లా తిరుగుకుంటే ఇంట్లో గుర్తం మీద అంటారు. మనం ఎక్కడికి పోలే మచ్చా, దేవుని కాడికి పోతున్నాము. లంజల గుంపులకి ఏం పోలే. అంటే ఫ్రెండ్స్ అట్లేం కాదు. మేమైతే ఇప్పుడు సికింద్రాబాద్ అయితే పోయేది ఉండే, బట్ ఏమో కొన్ని రీజన్స్ వల్ల ట్రైన్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు పోదాలేమో సికింద్రాబాద్ కి అయితే. ఇక్కడ నుంచి మచ్చా నీకు చెప్పిన అర్థం ఫ్రెండ్స్, వారణాసి కంప్లీట్ చేసాం, మిమ్మల్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ తిరుపతి పోతున్నాం. చెప్పు మచ్చా, ఇంకేమో అంతే చెప్తావా? కంప్లీట్ మచ్చా, అంతే అయిపోయింది.